నిర్గమాకాండము 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అందుకు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత, వారు తన పితరులైన యెహోవా దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఆ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణి గాని, చెవిటివాణి గాని, దృష్టి గలవాణి గాని, గుడ్డివాణినే గాని పుట్టించువాడెవడు? యెహోవాను నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నీవు నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయినను అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూస్తే నా హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అయితే అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచన క్రియలు చేయవలనని చెప్పాను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలయైన ఎడల నేను ఐగుప్తులో నున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానుతో మోషే చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములనియు ఫరో ఎదుట చేయవలెననియు సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు అతను, నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గంన సత్రంలో యెహోవా అతని ఎదుర్కొని అతని చంపి చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైనను అంతటా ఆయన అతని విడిచెను. అప్పుడు ఈమె సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే, నన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ ఆయన
చేయని ఆజ్ఞాపించిన సూచన క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలనియు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తన బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.